నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో 2 అవినీతి చేపలు ఏసీబీ అధికారుల వలకు చిక్కాయి. ఒకే రోజు 2 చోట్ల దాడులు నిర్వహించి 2 లేబర్ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మృతి చెందిన కార్మికుని కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన బీమా కోసం 1,50,000 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ డిమాండ్ చేయడంతో బాధితులు 50,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అధికారి బాధితులను ఇబ్బందులకు గురి చేయడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. అధికారి ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. బెల్లంపల్లిలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య 30,000 రూపాయలు డిమాండ్ చేస్తూ బాధితులను ఇబ్బందులకు గురి చేయడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడంతో ఏకకాలంలో వరంగల్ డీఎస్పీ సాంబయ్య, ఆదిలాబాద్ డీఎస్పీ మధు 2 బృందాలుగా మంచిర్యాల బెల్లంపల్లి లేబర్ కార్యాలయంలో దాడులు చేసి ఈ అవినీతి అధికారులను పట్టుకున్నారు. ఏసీబీ ఆదిలాబాద్ గారు ఈరోజు మంచిర్యాలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారు కాగజ్ నగర్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అయితే వారు ఒక బాధితుడు మన తమ్ముడు యాక్సిడెంటల్గా చనిపోవటం వల్ల అతనికి లేబర్ కార్డు ఉన్నది. ఆ లేబర్ కార్డు ద్వారా గవర్నమెంట్ కొన్ని 6,30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను అతను లంచంగా డబ్బులు శాంక్షన్ కోసం ఫైల్ ప్రాసెస్ చేయించడం కోసం కానీ 1,50,000 డిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత అతను బతిలాడితే 50,000 పుచ్చుకోవటం జరుగుతుంది. ఆ 50,000 తీసుకుంటుండగా తన ఇంటి దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తర్వాత రివ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసి అతన్ని మేము కోర్టులో ప్రవేశపెట్టాం. చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో సీఐ దేవేంద్రరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని 50 బైకులు, 2 ఆటోలు సీజ్ చేశారు. గుడుమ తయారీ కోసం నిల్వ చేసిన సుమారు 1000 లీటర్ల బెల్లం పానకను ధ్వంసం చేశారు. 20 లీటర్ల గుడుమను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సిఐ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఈరోజు పొక్కూరు గ్రామంలో రావడం జరిగింది. వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కంప్లైంట్స్ వస్తే సెర్చ్ చేయగా మనకు సుమారుగా ఒక 200 లీటర్స్ వరకు డ్రమ్ములలో ఉంది. తర్వాత చిన్న చిన్న గిన్నెలలో ఇంకొక 500 లీటర్స్ వరకు ఈ జాగరి వాష్ అనేది డిశ్చార్జ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 15 లీటర్స్ వరకు ఐడి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గజ్జి ఎల్లయ్య అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై మంచిర్యాల వైపు వస్తున్న గజ్జి ఎల్లయ్య అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడిని ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఐలయ్య సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. జైపూర్ మండలం రసూల్పల్లికి చెందిన మృతుడు ఐలయ్య కరీంనగర్ ఏసీపీ గజ్జి కృష్ణ వాళ్ళ తండ్రిగా గుర్తించారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్రావు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 20న గాంధారి మైసమ్మ జాతరకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈ నెల 20 తేదీన జరిగే గాంధారి మైసమ్మ జాతరకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కోరిన కోరికలు తీర్చే మహిమగల తల్లి మైసమ్మ తల్లి ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున నిర్వహించే బోనాల జాతరకు మందమరి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ బొక్కలగుంట జాతీయ రహదారి పక్కన కొలువు తీరిన గాంధారి మైసమ్మ ఆలయాన్ని అంగరంగ వైభవంగా సింగారించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాక ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పించారు. జూలై 20వ తారీఖు ఆదివారం రోజు గాంధారి మైసమ్మ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఈరోజు జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించడానికి రావడం జరిగింది. ఆదివారము ఉదయం నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రము బోనాలు పార్కు దగ్గర నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. దీంట్లో గౌరవ మినిస్టర్ గారు వివేక్ గారు అండ్ ఇతర ప్రజాప్రతినిధులు అండ్ ప్రముఖులందరూ పాల్గొంటారు. దీనికోసం భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారు నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కువ వెహికల్ ఫ్లో ఉంటుంది. ఆ వెహికల్ ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం మధ్య మధ్యలో చెక్ పోస్ట్ పెడుతూ ప్రాపర్
ప్రికాషన్స్ తీసుకుంటూ ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా, యాక్సిడెంట్స్ కలగకుండా చాలా జాగ్రత్తగా బందోబస్తు ప్లాన్ మెటిక్యులస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏసీపీ రవికుమార్ గారు అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి గారు, ఎస్ఐ రాజశేఖర్ గారు అండ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా జిల్లా నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి భక్తులు కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేందుకు ఆహ్లాదకరమైన భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికోసము ముఖ్యంగా మంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఆదేశించడం జరిగింది. మంచి ఏర్పాట్లు భద్రతా పరంగా కానీ, మంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సౌకర్యాల పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని గౌరవ మంత్రి గారు వేరుసారా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రాపర్ బందోబస్తు అండ్ సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిపూర్వకంగా అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉత్తమ బందోబస్తులో ఒక 2 ఏసీపీల ఆధ్వర్యంలో 7 ఇన్స్పెక్టర్స్ అండ్ ఒక 20 మంది ఎస్ఐస్, దాదాపు ఒక 250 మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళకు జాతర ఫ్రీ కంప్లీట్ అయిపోయి శ్రీ 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 గాంధారి మైసమ్మ ఆలయం ఒక్కలగుంట హైవే వద్ద ఈ నెల ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా రేపు వచ్చే ఆదివారం 20 తారీఖు ఆదివారం రోజున బోనాలు నిర్వహించుటకు కమిటీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేసి ఏర్పాట్లు చేసి ఈ యొక్క జాతరలో ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యాలు కలగకుండా మాకు ఫారెస్ట్ వారు కానీ, కమిషనర్ గారు కానీ, సింగరేణి యాజమాన్యం కానీ, ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తూ, మున్సిపల్ శాఖ వారు కూడా మాకు ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉండి ఈ యొక్క జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. రేపు జరగబోయే ఈ జాతరకు ఈ యొక్క మన మంచిర్యాల జిల్లా కాకుండా ఈ యొక్క భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాతరకు వచ్చి పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్ర కాగలని కోరుతున్నాము. ఈ యొక్క నెల 20 తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క జాతర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఈ యొక్క ఆషాఢ మాసంలో బోనాలు మన తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత ఉంది. దానిలో భాగంగానే మన యొక్క బొక్కలగుట్ట హైవే వద్ద ప్రతి సంవత్సరం ఈ యొక్క గాంధారి మైసమ్మ జాతరలో ఆషాఢ మాస బోనాలు తీయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఈ సంవత్సరంతో 21 సంవత్సరం కంప్లీట్ చేసుకొని 22 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభతరుణంలో ఇంకా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం పాటుపడి అందరం కలిసికట్టుగా ముందుకు పోయి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకొని ఈ యొక్క వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఎల్లవేళలా. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం నెలకొంది. పాత ఇంటిని కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి 2 కూలీలు మృతి చెందారు. కోటపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పానుగంటి శ్రీనివాస్కు ఇంద్రమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో ఆయన కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి పాత ఇంటిని కూలీలతో కూల్చివేయించారు. పాత ఇల్లు కూల్చివేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇంటి గోడ ఎడ్డి మదనయ్య, సెగ్గం తిరుపతిపై కూలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే మడేలయ్య స్వామి బోనాల జాతరను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రజక సంఘం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు పారిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం, కోశాధికారి నస్పూరి పోషం, మాజీ అధ్యక్షుడు మైలారం శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కట్టపోషమ్మ ఆలయం సమీపంలో ఉన్న మడలేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రజకుల ఆరాధ్య జవంశ్రీ మడలేశ్వర స్వామి బోనాల జాతరను పట్టణంలోని రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. మడేలయ్య బోనాల జాతర ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖు శనివారం రోజు రేపు అనగా బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. మరి 11 గంటలకి విశ్వనాథ ఆలయంకు వచ్చేసి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి బోనాల జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్య అతిథులు మరి సురేఖమ్మ గారు వస్తున్నారు. మరి ప్రతి డైరెక్టరు ప్రతి వార్డు నుండి పెద్ద ఎత్తున బోనాలు ఎక్కువ వచ్చేలాగా ఎక్కువ మహిళల్ని తరలించే ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మరి ఇది 8వ మడేలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వచ్చి బోనాల జాతర విజయవంతం చేయాలని కోరుకుంటూ మంచిర్యాల పట్టణంలోని అమ్మాలివాడ కట్ట పోచమ్మ
ప్రాంతంలోని ఈ రజకుల ఆరాధ్య దైవమైన మడేలేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన ఆలయ దాతలు మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు, నల్ల అశోక్ గారు, వారి తల్లిదండ్రుల పేరిట ఉన్న నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్టు ద్వారా మా రజక కులానికి ఈ ఆలయాన్ని నిర్మించి 2015 సంవత్సరంలో పూర్తి వారి కృషితోటి ఆలయాన్ని నిర్మించుకొని మరి గత ఇది 8వ సంవత్సరం రజక కులస్తులు పట్టణంలోని రజక కులస్తుల మహిళలతోటి బోనాలు, అదేవిధంగా మా తరతరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఆషాఢ మాసంలో మా కులవృత్తులు మరి ప్రజలందరూ కూడా ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా మా వృత్తులు కూడా, ఎందుకంటే మేము వాగులలో కొక్కిరాల సురేఖమ్మ గారు బోనాల జాతర ప్రారంభ కార్యక్రమానికి మరి వారు అతిథులుగా హాజరవుతారు. కాబట్టి మన రజక కుటుంబాలందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని మరి ఘనంగా జయప్రదం చేయాలని ఈరోజు మన గుడి దగ్గర రజక పెద్దలందరి సమక్షంలో మనందరినీ మరొకసారి కోరుతూ నస్పూర్ పట్టణంలోని ఆదిపరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20న ఆషాఢ మాస బోనాల జాతరను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు రఘురాజ్ సాయి శర్మలు తెలిపారు. నస్పూర్ పట్టణంలోని తీగల్పాడు రామ్నగర్ ఏరియాలోని శ్రీ శ్రీ ఆదిపరాశక్తి ఆలయం వద్ద భక్తులతో కలిసి వారు మాట్లాడుతూ అమ్మవారికి ఇష్టమైన పండుగ మహా పెద్ద బోనమని గత 25 సంవత్సరాలుగా ఇక్కడ బోనాల జాతరను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ చైర్మన్ వంగల దయానంద్, కార్యనిర్వాహకులు వంగల వివేకానంద ఆధ్వర్యంలో కార్యదర్శి మాద్రబోయిన రవి అట్కపురం రాయలింగు బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. బోనాల జాతరకు ఈ ప్రాంతంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు పిలుపునిచ్చారు. శ్రీ శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వర మాత దేవాలయము బోనాల జాతర పర్వదినం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా గత 30 సంవత్సరాల నుండి కూడా మన సీసీ కార్నర్ అమ్మవారి యొక్క దేవాలయ సన్నిధిలో ఆదిపరాశక్తి భువనేశ్వర మాత అమ్మవారు కొలువై ఉన్నందున శ్రీచక్ర శక్తిపీఠము మన దేవాలయంలో విశేషంగా శక్తి స్వరూపం అమ్మవారు ఇక్కడ విశేషంగా అమ్మవారు కొలువై ఉన్నది. ఆదిపరాశక్తి అమ్మవారికి బహు విశేషంగా అంగరంగ వైభవంగా చాలా పెద్ద మొత్తాదులో బోనాల జాతర ఉత్సవము స్త్రీ యొక్క ముత్తైదులతోటి కూతురాజులతో కూడా అమ్మవారి యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ జరపబడుతుంది. మన గుడి దేవాలయ నిర్మాణకర్త కీర్తిశేషులు గుడి కనకమ్మ గారు, వారి యొక్క పుత్రులు, అదేవిధంగా దయానంద్ గారు, వివేకానంద గారు, శుద్ధానంద గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇట్టి యొక్క ప్రతి కార్యక్రమాలు కూడా దగ్గరుండి వారు కూడా ప్రతి ఒక్క ఉత్సవాలు కానీ అమ్మవారి యొక్క బోనాల జాతరను బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా దగ్గరుండి కూడా ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ కూడా సౌకర్య విధంగా అన్ని రకాలు కూడా అన్నదానాలు కూడా ఇక్కడ దేవాలయంలో పెట్టడం జరుగుతుంది. 20వ తారీఖు నాడు తేదీ ఆదివారం నాడు తప్పకుండా బోనాల జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన సీసీ కార్నర్ నుండి కూడా చప్పుడు మేళలతోటి పోతురాజులతోటి స్త్రీ ముత్తలతోటి దాదాపుగా 1000 నుండి 3000 యొక్క బోనాలను ఎత్తుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇట్టి అద్భుతమైన కార్యక్రమాలలో భక్త శ్రీలందరూ కూడా పాల్గొని పశువు పంటలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధులతోటి వేద మంత్రాలతో సహా అయ్యగారుల యొక్క వేద మంత్రాలతోటి అదేవిధంగా భక్తుల యొక్క భక్తితోటి అమ్మవారికి బోనాన్ని సమర్పించి ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని అందరం కూడా కోరుకుందాము. బోనాల జాతర ఉత్సవానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాలలో అమ్మవారి ఆశీర్వచనాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదానం పొందగలరు. లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 32 మందిని ఎంపిక చేసి వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని క్యాంపు కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తారీఖున లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ భవన్లో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిలో కంటి శస్త్రచికిత్సలు అవసరమైన 32 మందిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి శస్త్రచికిత్సలు నిర్వహించి ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి తీసుకుని వచ్చి వారిని వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది. పంపించడం జరిగింది. అందులో ఆ శిబిరంలో 42 మందిని మేము ఉచిత కంటి శస్త్రచికిత్సకు ఎన్నుకోవడం జరిగింది. వారిని
మేము 2 days బ్యాక్ లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేకుర్తి ఐ హాస్పిటల్ కరీంనగర్కి వారు సమకూర్చినటువంటి బస్సులో ఉచితంగా పంపించడం జరిగింది. అక్కడ ఉచితంగా వసతి, ఉచితంగా భోజన సదుపాయాన్ని సమకూరుస్తూ వారికి కంటి శస్త్రచికిత్సలను మేము ఉచితంగా నిర్వహించి ఈరోజు మరి ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం, చివరి ఆదివారంలో మా లయన్స్ భవన్ మంచిర్యాలలో ఉన్నటువంటి లయన్స్ భవన్లో మేము ఈ కంటి శస్త్రచికిత్స ఉచితంగా మేము నిర్వహిస్తున్నాము. సో కాబట్టి ప్రజలు గమనించి అవసరం ఉన్న వారు ఈ శిబిరంలో పాల్గొని ఉంటే వారికి మేము కరీంనగర్లో కానీ తర్వాత త్వరలో బెల్లంపల్లిలో కూడా ఐ హాస్పిటల్ ప్రారంభం అవుతుంది. అది రినోవేషన్లో ఉంది కాబట్టి ఆగస్టు నుంచి అక్కడ కూడా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాము. ఈరోజు మంచిగా లైన్స్ బస్ తిరిగి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వారం రోజుల తర్వాత అంటే 24 ఈ నెల 24 తారీఖు తప్పకుండా రేకుర్తి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వారం రోజుల్లో మీ కంటిలో కానీ మీలో రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 24 తారీఖున రేకుర్తి వెళ్ళినాక మీ సమస్య చెప్పితే వాళ్ళు మళ్ళీ మందులు రాసిస్తూ ఉంటారు. ఈ తర్వాత ఇది అయిపోయినాక కరెక్ట్ నెల రోజులకు మళ్ళీ ఈ నల్ల కలర్లు తెల్ల కలర్లు వస్తాయన్నమాట. ఆరోగ్యమైన దేశం ఏర్పడుతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి దానికి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ వాలంటీర్స్ కూడా మంచి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు సపోర్ట్ ఉండి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఈ అద్భుతమైన కార్యక్రమం అనేది మాకు విజయం చేకూరిందని చెప్పి ఈ తర్వాత రేకుర్తి యాజమాన్యానికి డాక్టర్లకు సిబ్బంది కూడా మా లయన్స్ క్లబ్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపు. తనపై టన్నుల కొద్ది కేసులు పెట్టి చివరికి గుండు సూదంత ఆధారాలు చూపించలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్లో సీఎం రేవంత్ రెడ్డిని మించిన నాయకుడు లేడని ధ్వజమెత్తారు. కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియకడుగుతా, లోకేష్ ఏమన్నా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్రా హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? సిటీ న్యూస్ సమాప్తం. 3 ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.